సో హోమియోపతి ఎలాంటి కండిషన్స్లో వాడొచ్చు అనేదంటే దెర్ ఇస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ ఫర్ విచ్ వీ కెన్ యూస్ హోమియోపతి అండి. చిన్న అక్యూట్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి ఫీవర్, లైక్ జస్ట్ ఏమైనా దెబ్బలు తగిలినా, జస్ట్ ఎనీ మజిల్ పెయిన్ కానీ, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి వాటికి కూడా వాడొచ్చు. అండ్ దెర్ ఆర్ మెడికేషన్స్ ఈవెన్ ఫర్ ఇనీషియల్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ హోమియోపతి. అంత వైడ్ రేంజ్లో కూడా మనకు మెడికేషన్ ఉంటుందండి. సో హోమియోలో నార్మల్గా ఎక్కువగా పిల్లల్ని తీసుకొస్తారు because there are no side effects in homeopathy. So we can even give medication to even days old or hours old children or kids. చిన్న పిల్లలకి కూడా, బేబీస్కి కూడా ఇవ్వచ్చు. అలాగే అరౌండ్ 85-90 ఇయర్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. లాంగ్ టర్మ్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా కానీ, లేదంటే ఏమన్నా మోకాళ్ళు, అరికాళ్ళు అవి అరగడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమాటిక్ ఆర్థరైటిస్, ఇలాంటి కండిషన్స్లో కూడా అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనం హోమియోపతిక్ మెడికేషన్ ఇవ్వచ్చు. ఐ కెన్ డెఫినెట్లీ సే ఇన్ ఫ్యూ కండిషన్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రివర్సిబుల్. ఓన్లీ ఆపరేషన్ ఆర్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు చాలా మటుకు కేసెస్లో. అడ్వాన్స్డ్ కండిషన్స్లో ఇఫ్ యూ హ్యావ్ టు గో టు సర్జరీ, ఎస్, సర్జరీ ఈజ్ రికమెండెడ్. బట్ అలాంటి కండిషన్ మళ్ళీ రాకుండా, రిపీట్ అవ్వకుండా చూడాలంటే మనం హోమియోపతిక్ మెడికేషన్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. అండ్ అడ్వాంటేజ్ ఇన్ హోమియోపతి ఏంటంటే ఏదైనా డిసీజెస్ ఉండని, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్, దెర్ ఈజ్ ఆల్వేస్ అ ప్రివెంటివ్ ఇన్ హోమియోపతి. సో అది రాకుండా కూడా చూస్తుంది. అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ పీపుల్లో కూడా ఇలాగా తీసుకోవచ్చండి. హోమియో మెడికేషన్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ విమెన్లో కూడా. ఈవెన్ ఇన్ దర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లైక్ ద ఫస్ట్ ట్రైమెస్టర్ ఆర్ ద సెకండ్ ఆర్ థర్డ్, ఈవెన్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మనం హోమియోపతిక్ మెడికేషన్ ఇవ్వచ్చు. యూజువలీ చాలా హైపర్టెన్సివ్ పీపుల్కి మనకి హోమియోపతిక్ మెడికేషన్ ఉంటుందా, అసలు తగ్గుతుందా అనేది ఒక చాలా జనరల్ డౌట్ అండి. డెఫినెట్లీ బీపీ అనేది తక్కువ ఉన్న నార్మల్ రేంజ్కి తీసుకొస్తుంది, అండ్ ఎక్కువ ఉన్నా కూడా నార్మల్ రేంజ్కి తీసుకొస్తుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఎనీ ప్యాథలాజికల్ చేంజెస్ బాడీలో ఉన్నాయి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, అప్పుడు అలోపతిక్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హోమియో మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. 2 బ్రాంచెస్ ఉన్నాయండి, అమీర్పేట్ అండ్ మియాపూర్. సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు. మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి.